రైట్ బ్రేకింగ్ చూస్తున్న వైసీపీని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రోజుకో నేత పార్టీని వీడి ఇతర పార్టీలోకి చేరుతున్నారు. నిన్న బాలినేని శ్రీనివాసరావు వైసీపీని వీడి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా ఆయన దారిలోనే తోట త్రిమూర్తులు వెళ్లబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆయన తన అనుచరులతో తోట త్రిమూర్తులు భేటీ అయ్యారు. ఈ రోజు లేదా రేపు పార్టీ మారుపై జనసేన అధినేతతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ వైసీపీని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది. రోజుకో నేత పార్టీని వీడి ఇతర పార్టీలోకి చేరుతున్నారు. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేన పార్టీ తీర్థపుచ్చుకున్నారు. ఇప్పుడు తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారబోతున్నట్లు వారి సహచరులతో ఒక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, తోట త్రిమూర్తులకు సంబంధించి ఆయన గతంలో కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి పరిస్థితి, సో మళ్ళీ పార్టీ మారేదానికి సంబంధించి అవకాశం ఉన్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఏదైతే ఏపీలో జరుగుతున్న రాజకీయాలు పరిణామాలు రోజు రోజుకి ఒక హాట్ గా మారుతున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే నిన్న చూసాము, ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకంగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడడం జరిగింది. వీడి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. అయితే ఆయన పార్టీని వీడే క్రమంలో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తనని మంత్రి పదవి నుంచి పీకడానికి ఎందుకు తీశారో ప్రశ్నించారు. అదేవిధంగా ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాలను కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. సో ఇదంతా జరుగుతున్న క్రమంలోనే వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికీ మనం బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటుగా సామినేని ఉదయభాను కూడా పార్టీ వీడుతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సామినేని ఉదయభాను కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా కీలకంగా ఉన్న మనిషి. సో ఆయన కూడా పార్టీని వీడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక కాకినాడకు చెందిన తోట త్రిమూర్తులు పార్టీని వీడతారని చెప్పేసి కూడా ప్రస్తుతం ఆయన సంబంధించిన అనుచరులు పెద్ద ఎత్తున చెప్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆయన జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు లేదా రేపట్లో ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తర్వాత అది బహిరంగంగానే జనసేన తీర్థం పుచ్చుకుంటానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం కూడా చూసుకుంటే కనుక జనసేనకు సంబంధించి ఏదైతే ఒక్కొక్కరిగా పార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా అందరినీ కూడా తీసుకుంటాం, వచ్చిన వాళ్ళందరినీ బలమైన నేతలందరినీ కూడా తీసుకోవాలని చెప్పేసి జనసేన భావిస్తుంది. అయితే అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే జనసేన బలపడుతుందో మరోవైపు కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ వీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అక్కడ టీడీపీ నేతలు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే తోట త్రిమూర్తులు జనసేనలోకి వచ్చిన క్రమంలో అక్కడ ఆల్రెడీ టీడీపీ చెందిన వ్యక్తి పార్టీ వీక్ అయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా జనసేన తోట త్రిమూర్తులు ఇటీవల జగన్మోహన్ రెడ్డి పిఠాపురం పర్యటన కూడా ఎక్కడా కనిపించలేదు. సో ఇవన్నీ కూడా సంకేతాలు ఆయన పార్టీని వీడుతున్నారనే దానికి సంకేతాలు వస్తున్నాయి. ఆయన అనుచరులు కూడా దాన్ని నిజమనే చెప్తున్నారు. బహుశా ఈ రోజు రేపట్లో ఆయన చేరే అవకాశం ఉంది. దీనివల్ల ఇక కాకినాడకు సంబంధించి ఏదైతే కుల సమీకరణలో భాగంగా ఇదంతా కూడా కాకినాడకు సంబంధించి ఆ కుల సమీకరణలో భాగంగా అందరినీ కూడా నేతలను ఒకటి చేయాలన్న ఒక ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. బహుశా కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ వైసీపీ ఎమ్మెల్యే కూడా చేరతారని ఒక ప్రచారం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వైసీపీ ఇక ఖాళీ చేయాలి వైసీపీని అని చెప్పేసి కూడా జనసేన గట్టిగా భావిస్తుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి జనసేనను బలోపేతం చేయాలి, టీడీపీకి ధీటుగా జనసేన కూడా ఉండాలి అన్నది పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. అందుకోసమే ఆయన ప్రభుత్వం మీద కన్నా ఎక్కువగా పార్టీ మీదనే దృష్టి సారించినట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైట్. ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల కోసమే జరుగుతున్నటువంటి మార్పులు అనుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రధానంగా మీరు అన్నట్లు ఒకవేళ టీడీపీ క్యాడర్కి సంబంధించి జనసేన క్యాడర్ ఇప్పటితో కొంతవరకు సమన్వయం ఉన్నటువంటి పరిస్థితి అక్కడక్కడ కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ కూడా కలిస్తే, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు జనసేనలో కలిస్తే కొంతవరకు కార్యకర్తల మధ్య సమన్వయ లోపం ఏర్పడే అవకాశం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మనం. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ, వైసీపీ మాత్రమే రాష్ట్రంలో బలమైన పార్టీలుగా ఉన్నాయి. జనసేన ఇప్పుడు ఎన్నికల తర్వాత బలపడింది. అయితే భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి కూడా జనసేన భావిస్తుంది. అందుకోసమే బలమైన నాయకుల్ని ఇతర పార్టీలు, ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసుకుంటూ బలమైన నాయకులందరినీ కూడా పార్టీలో తీసుకుంటుంది. ఎప్పుడైతే బలమైన నాయకులు పార్టీలోకి వస్తారో అప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న కూటమిలో ఉన్న టీడీపీ చెందిన నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వాళ్ళకి చెక్ పడే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్య సమన్వయం ఖచ్చితంగా తప్పుతుంది. ఎందుకంటే రాజకీయంలో ఎవరు మిత్రులు, ఎవరు శాశ్వత మిత్రులు కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కాదు. సో ఈ యాంగిల్ నుంచి తీసుకునే ఇప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీ బలోపేతం చేసే దిశలోనే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఆ అడుగులు వేస్తున్న క్రమంలోనే
కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మైరమైతే వచ్చే అవకాశాలు అంటే పై లెవెల్లో ఉండకపోవచ్చు, కానీ క్యాడర్ లో మాత్రం ఖచ్చితంగా ఈ స్థాయిలో ఘర్షణలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే పిఠాపురం కావచ్చు, మరికొన్ని 1-2 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన మధ్య పొచ్చగడం లేదు అని చెప్పి కూడా మనకి స్పష్టంగా అనేక కథనాలు కూడా రావడం జరిగింది. బహుశా ఒకవేళ కనుక ఆపే ప్రయత్నం చేయట్లేదా? ముఖ్య నేతలు కావచ్చు, లేకుంటే బలమైన నాయకులు కావచ్చు జనసేనలో చేరితే ఖచ్చితంగా అక్కడ శ్రీనివాస్, ప్రధానంగా అంటే వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం చేయట్లేదు. చాలా వరకు కూడా జగన్ కి తెలియకుండానే చుట్టుగా సలహాదారులు ఉన్నటువంటి సజ్జల లాంటి నేతల వల్ల ఇప్పుడు చాలా మంది పార్టీ వీడుతున్నారు. సమన్వయం కొంచెం దూరం గ్యాప్ వచ్చి రేవడానికి కారణం మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులే, వారి ద్వారానే బయటకు వెళ్ళిపోతున్నారు అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. సో ఆపే ప్రయత్నం ఎక్కడ జరగట్లేదు వైసీపీ నుంచి. అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో చూసుకుంటే కనుక అధికారం మార్పు చెందింది. అధికారం మార్పు చెందినప్పుడు రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం సహజంగానే ఉంటాయి. అయితే ఇంత త్వరితగతిగా ఇలాంటి పరిణామాలు ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించి ఉండరు. కానీ ఏదైతే ఈ పరిణామాల వెనుక ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా నేతలకు మధ్య ఉన్న కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకుంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ పార్టీ నష్టపోతుందని చెప్పేసి పదే జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదులు అందినప్పటికీ కూడా జరిగిన నష్టం జరిగిపోయింది కాబట్టి తను ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం పార్టీని వీడుతున్న నేతల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెళ్లిపోయే వారిని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆపరు అని చెప్పేసి కూడా చాలా మంది నేతలు చెబుతూనే ఉంటారు. సో ఇప్పుడు జరుగుతున్నది కూడా అయితే అంతర్గతంగా మాత్రం పార్టీ ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. నిన్ననే జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో భేటీ కావడం జరిగింది. 1-2 స్థానాలకు లేదా జిల్లాలకు అధ్యక్షులను కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఒకవైపు పార్టీకి సంబంధించిన డ్యామేజ్ జరుగుతున్నప్పుడు కూడా మరోవైపు దాని డ్యామేజ్ ని పూడ్చుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తుందని చెప్పేసి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.